గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని 30 ఏళ్లకు పైగా తరతరాలుగా ఆయుర్వేద వైద్య సేవలను అందిస్తున్న ఎస్కే రసూల్ గారు మనతో ఉన్నారు. ఈరోజు కొన్ని డౌట్స్ అడిగి క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. సో టుడే యంగ్ జనరేషన్స్లో అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటి? నిద్రలేమి సమస్యలు. కొంతమంది చెప్తుంటారు 3 వరకు 4 వరకు కూడా నిద్ర పట్టదు, ఆ తర్వాత నేను నిద్రపోతాను, లైక్ ఒక 3-4 అవర్స్ పడుకుంటాను, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను లేదా కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటానని చెప్పి. ఈ నిద్రలేమి సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి? రావడం వల్ల దానికి రిలేటెడ్గా హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంకెలాంటివి వస్తూ ఉంటాయి? చక్కటి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఆయుర్వేదం అంటే మూలికలు చూర్ణాలు తినేది కాదు ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే జీవన విధానాన్ని మార్చుకోవడమే ఆయుర్వేదం. ఈరోజు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే త్వరగా నిద్రపోండి, త్వరగా భోంచేయండి. ఈరోజు ఏం చేస్తున్నాం? ఈ జనరేషన్ ఈ ల్యాప్టాప్లు పెట్టుకొని ఈ మొబైల్ చూస్తూ రాత్రి అర్ధరాత్రి వరకు వాళ్ళ కర్తవ్యం, ఇక్కడ కర్తవ్యం పురుష లక్షణం అని ఒక సామెత ఉంది. అర్ధరాత్రి వరకు పని చేసే అవసరం లేదండి. ముందు ఆఫీసులో ఏం చేస్తుండ్రి? ఉదయం 9ంటికి సాయంత్రం 5ంటికి, అప్పుడు బతికేశారు కదా. కాకపోతే ఇక్కడ ఎందుకు నిద్ర లేకపోవడానికి కారణం రేడియేషన్. సరైన ఆహారం లేదు, సరైన సమయానికి మంచి భోజనం లేదు, అన్నీ కల్తీ ఎగ్ రైస్లని అవని ఇవన్నీ తింటూ మన చేతుల్లో ఉన్న ఆరోగ్యం మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నాం. నిద్ర లేదు. ఏ హాస్పిటల్కైనా రెటీనా ప్రాబ్లం, బ్రెయిన్లో ప్రాబ్లం, హిట్స్, ఫిట్సీరియా అనేక కొత్త రోగాలు వచ్చి ఈ మానవ దేహం అతలాకుతలమవుతుంది ఈరోజు. వీరికి మన నాటు వైద్యం కానీ ఈ మూలికా వైద్యం కానీ చక్కటి సమాధానం ఒక్కటే: సరైన సమయానికి భోజనం చేయండి. ఒక చేయలేని పరిస్థితిలో చేస్తున్నాం, సరైన సమయాన్ని భోజనం చేస్తున్నాం, లక్షలు సంపాదిస్తున్నాం, మంచి ఏసీలో ఉంటున్నాం, అయినా నిద్ర రాదు. దీనికి ఆయుర్వేద కొట్టుకెళ్ళి జటామాంసి ఇంతవరకు యూట్యూబ్ రంగంలో ఈ వర్డ్స్ నేను తప్ప ఇంత ఎవ్వరు వాడింది లేదు. దేనికంటే ఇక్కడ వైద్యుడు చచ్చిన వైద్యం చావకూడదనే సబ్జెక్ట్తో నేను ఈరోజు మీ ఛానల్కి వచ్చాను. నేను నేర్చిన విద్యని ఈ ప్లాట్ఫారం ద్వారా ఇంటింటికి చేర్చడమే నా జీవిత లక్ష్యం. వాటి కోసం ఆయుర్వేద కొట్టుకెళ్ళి జటామాంసి ఒక 100 రూపాయలు ఇస్తే ఇంత ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే మన పీచురుగా ఎంటికల మాదిరి, ముడిపడ్డ ఎంటికల మాదిరి ఉంటుంది. వాటిని తీసుకొచ్చి అది వేరు రహస్య మూలిక. ఇది పెద్ద ఔషధాల్లో వాడతారు దీన్ని ఒక చిన్న బట్టల్లో మూటగట్టి మీ పిల్లో పక్కలో పెట్టుకోండి, లేదా మీ బెడ్రూమ్లో పక్కన పెట్టండి, ఫ్యాన్ పెట్టండి, ఏసీ పెట్టండి. మొత్తం ఆ రూమ్ అంతా పరిమళం, మంచి సువాసన. ఆ వాసనకి అలా మొత్తం వచ్చేసి నిద్ర వచ్చేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. మన ఇంటర్నల్గా తీసుకోండి, అవసరం లేదు. ఆటికి నిద్ర రాలేదా? ఇంత మూట కట్టి మీ పిల్లో పక్కలో పెట్టుకోండి, ఆ వాసన చూస్తూ పనుకున్నానంటే ప్రశాంతమైన నిద్ర. ఇంతకు మించిన ఆయుర్వేదం ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కానీ అవి యూజ్ చేయొచ్చా అండి? చేయొచ్చు. ప్రాచీన కాలంలో పిల్లలు మారం చేస్తుంటే తల్లులు ఆ ఊయల కింద మూట కట్టేవారు. మా అమ్మగారు కట్టింది, మా తమ్ముళ్ళకి మేము చూసాం. అంత మూట కట్టేసినామంటే వాడు పిల్లవాడు ఏడుస్తున్నాడంటే ఆ జటామాంసాల మూట కట్టండి అనేవారు ప్రాచీన కాలంలో. ఇది రాని ఎందుకు అంతరించిపోతుందంటే చెప్పే తల్లులని, అమ్మమ్మలు ఈరోజు ఓల్డ్ హోమ్ పంపుతున్నాం. చెప్పేవాళ్ళు లేరు కదా మన ఇంట్లో. ఇది ఎంతో అద్భుతమైన రహస్య మూలిక జటామాంసి. వెరీ సింపుల్, దీన్ని వాడచ్చు. ఇంకా ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? మంచిగా స్లీప్ రావాలి, డిస్టర్బెన్స్ లేకుండా, అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటారు కదా, పడుకున్నామంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి, చాలా డీప్ స్లీప్ రావాలి అంటే చాలా సింపుల్. అరిటాకులో భోజనం చేయండి. అరిటాకులో భోజనం చేయాలా? అరిటాకులో భోజనం చేయండి, శాస్త్రీయ భోజనం అది. ప్రాచీన కాలంలో ప్లేట్లు లేవు, స్టీల్ ప్లేట్లు లేవు, తట్టెలు లేవు, మట్టి మూగట్లు లేవు. ప్రకృతిగా అలాంటి మానవుడు
వనాలలో నివసించే నరులు, వానరులు అంటే కోతులు కాదు, వనాలలో నివసించే నరులు ఇలా ఆకుల్లోనే కదా భోంచేసింది, ప్రకృతిపైన ఆధారపడ్డారు కదా ఆ రోజుల్లో. కాబట్టి అరిటాకులు భోంచేయండి, వేడి వేడి అన్నం, పొగలు సెగలు కక్కే అన్నం, పప్పు అన్నం, రసం వేసుకొని నెయ్యి వేసుకొని ప్రశాంతంగా తినండి, కడుపు నిండా తినేయచ్చు. ఓకే. ఇది రెండవది. అరటిపండు తిన్న తర్వాత అరటి తోలుని అరిచేతులకి కాళ్ళకి రుద్దండి. అలా ప్రాచీన కాలంలోకి అలా గ్రంథాల్లోకి వెళ్తే మనం అగ్రపూజలు కృష్ణ పరమాత్మునికి అరటిపండు పక్కన పెట్టి తోలు తినిపిస్తారు ఆయన్ని. చరిత్ర ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఆ తోలు తిని ఆ శిశుపాలను తల్లికి అంటారు, అత్తమ్మ ఇది చరిత్ర వైద్యం అన్నాడు. అరటి తోలుని అరికాళ్లకు రుద్దిన, చేతులు రుద్దిన మొత్తం నిద్ర. ఎప్పుడు పడుకోబోయే ముందు అలా చేసుకోవాలా అరటి పండుతో? అంతే. ఓకే. మంచి మొత్తం నిద్ర వచ్చేస్తుంది. అది లేదు, మంచి నువ్వుల నూనె అరిచేతులకు అలా రుద్దండి, ఫ్రెషర్ అలా రుద్దిన తర్వాత అలా చేతులు కొట్టండి. ఇది మన భారతీయం. అంతేనా? అంతే. జస్ట్ ఆయిల్ రుద్దండి, క్లాప్ చేయండి, క్లాప్స్ 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 క్లాప్స్. డ్రీమ్ వచ్చేసా. అవునా? ఎస్, ఇది నా అనుభవం. నేను ప్రతి ఒక్కటి ఆచరణలు పెట్టేది మాత్రమే ఈరోజు ప్రజలకు మెసేజ్ ఇస్తున్నాను నేను. చూసారా ఎంత సింపుల్. ఇది మన భారతీయ ఆయుర్వేదం, మన వంటిల్లి వైద్యశాల. అది తెలియక కదా ఈరోజు లక్షలు ఖర్చులు పెట్టి పెద్ద ఎక్కడ కూడా వెళ్ళిపోతాం. ఎక్కడ వెళ్ళి అవసరం లేదు. అవన్నీ మన భారతదేశంలో మన వంటింట్లోటివే, మన ముంగుట్లోటివే. ప్రకృతి వైద్యం ఇది. అడగండి, చేసుకోండి. ఇంకెలాంటి అంటే ఇప్పుడు నిద్రలేమి సమస్యలు 1 రోజు 2 రోజులు అంటే ఓకే, లాంగ్ టర్మ్ లో ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు ఇది 40 రోజులు చేసామంటే అవసరం లేదమ్మా. ఎలాంటి ఆరోగ్యపరమైన లైక్ వేరే ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా నిద్ర లేకపోవడం వల్ల? నిద్ర లేకపోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి రావడం, ఈ రెటీనా ప్రాబ్లం, ఈ కళ్ళు మసకలు రావడం, ఎన్నో సమస్యలు ఎటు తిరిగి ఇక బాక్స్ ఈ తలలో ఉన్నాయి. ఇవన్నీ కఫానికి సంబంధించిన రోగాలు. నిద్ర లేకపోవడం కఫానికి సంబంధించింది. నిద్ర రాలేదంటే వారికి కఫం ప్రాబ్లం. అన్నం మరగదంటే పిత్తం. కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే వాతం. ఈ వాత పిత్త కఫదేహ దోషాల దేహమే ఈ మానవ శరీరం. ఇప్పుడు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటే దానికి సంబంధించి ఏంటంటే పిత్తమే. అరక్కపోవడం, సరైన సమయానికి ఏది తీసుకోవాలా, సీజన్. కొన్ని వీడియోలో చెప్పాను, త్రిఫలాలు త్రికటాలు. ఎండాకాలం వచ్చింది త్రిఫలం వాడండి, చలికాలం వచ్చింది త్రికటాలు వాడండి. ఈ 2 చూర్ణాలు అద్భుతం మన ఆయుర్వేదంలో. ఇక నిద్ర గురించి చెప్పినామంటే జటామాంసికి మించింది లేదు. తింటే సైడ్ ఎఫెక్ట్ అంటారు. సైడ్ ఎఫెక్ట్ లేదు కదా, ఇది మన మూట పక్కన పెట్టుకోవడమే అంతే. ఓకే. మీకు కూడా ఏదైనా నిద్రలేమి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నట్లయితే లాంగ్ టైమ్గా జటామాంసిని తీసుకొచ్చి చక్కగా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక మూట కట్టేసి ఒక రూమ్లో పెట్టేసుకోండి మీ పిల్లో పక్కన. మీరు ఎలాంటి స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.